బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్న రావణ్ మళ్ళీ అరెస్ట్ అయ్యారు. బుధవారం రావణ్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రావణ్ కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వ్యక్తిగత పూచీకత్తు పైన రావణ్ బెయిల్ పై విడుదలయ్యారు. రావణ్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్. అయితే విడుదలైనటువంటి కాసేపటికే మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధానంగా 2025లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పిఠాపురం నుంచి సర్పవరంకు తరలించారు పోలీసులు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఆరోపణలతో ప్రధానంగా పిఠాపురం పోలీసులు ప్రశ్న రావణ్ పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు పైన పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్ నుంచి రావణ్ ను అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘంగా ప్రశ్నించినప్పటికీ అతను విచారణకు సహకరించలేదన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాత్రి 9:30 సమయంలో మెజిస్ట్రేట్ ముందు అతన్ని హాజరుపరచడం జరిగింది. మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచిన తర్వాత ఇరుపక్షాల వాదనలు మాత్రం చాలా సుదీర్ఘంగా సాగినటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. దాదాపు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి రావణ్ కు షరతులతో కూడినటువంటి షూరిటీ బాండ్ల పైన బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నటువంటి వైనాన్ని మనం గమనించాలి. పిఠాపురం కేసులో మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ కొద్దిసేపటికే ప్రశ్న రావణ్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో 2025లో నమోదైనటువంటి పాత కేసులో కాకినాడ సంబంధించినటువంటి సర్పవరం పోలీసులు అతన్ని కోర్టు ప్రాంగణం నుంచి వెంటనే మళ్ళీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామాలపైన జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్ తో పాటుగా ప్రశ్న టీం అదేవిధంగా రావణ్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్షపూరితంగా మాత్రమే వ్యవహరిస్తున్నారు, కావాలనే టార్గెట్ చేస్తున్నారు, ప్రశ్నించినటువంటి వారిపైన కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విధంగా కోర్టు వద్ద మాత్రం హై డ్రామానే కొనసాగినటువంటి వైనం మనం చూడొచ్చు. ప్రధానంగా కొంతమంది కార్యకర్తలతో పాటుగా ప్రశ్న టీం మధ్య సాగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు తాజాగా ప్రశ్న రావణ్ ను మళ్ళీ అదుపులోకి తీసుకున్నటువంటి వైనం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ప్రశ్న రావణ్ నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే కొద్దిసేపటికి బెయిల్ ఉంచింది, కొంతవరకు ఉపశమనం పొందారు అనుకునే కొద్దిసేపటికి పాత కేసు పైన మళ్ళీ అదుపులోకి తీసుకున్నటువంటి వైనం ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇతని కేసుల వ్యవహారం చూస్తుంటే నాకు ఒక పోసాని కృష్ణమురళి, ఒక బోరుగడ్డ అనిల్ కుమార్, ఒక నందిగం సురేష్, ఇలా కొంతమంది ఎవరైతే ప్రముఖులు ఉన్నారో 2019 నుంచి 2024 వరకు టీడీపీ నాయకుల మీద అలాగే కొంత దూకుడుగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పరిస్థితి ఎలా కనబడుతుందో ఇప్పుడు ఇతని పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే కాస్త సిమిలర్ గా కనపడుతోంది అనే మాట అయితే వినపడుతోంది. దాదాపుగా నా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇతని మీద కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలే కొంత నేను కూడా వినటం జరిగింది. ఇక్కడ కొంత విజయవాడలో కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతాయి. అతను చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అంటే అతను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయి వీటిని కొంత ప్రభుత్వ పెద్దలు సీరియస్ గానే తీసుకుని ఉండవచ్చు. అటు జనసేన పార్టీ అధిష్టానం ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి సీరియస్ గా ఉంది అనేటువంటి మాట అయితే స్పష్టంగా వినపడుతోంది. అందుకనే ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో అతను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. దానికి తోడు ఇంకా జడా శ్రవణ్ కుమార్ ఓ న్యాయవాదిగా అతని తరఫున వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా ఇంకా పర్సనల్ గా తీసుకుని బలమైన లాయర్లతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే జడా శ్రవణ్ వీళ్ళిద్దరూ కలిపే పవన్ కళ్యాణ్ విషయంలో గానీ ప్రభుత్వం విషయంలో గానీ దూకుడుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు నిన్న బెయిల్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. గతంలో బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా ఇదే తరహాలో ఇట్లా పోలీసులు అయితే వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే నందిగం సురేష్ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఆల్మోస్ట్ గా. అలాగే పోసాని కృష్ణమురళి విషయంలో కూడా విజయనగరంలో ఒక కేసు, అనంతపురంలో ఒక కేసు, కడపలో ఒక కేసు, శ్రీకాకుళంలో ఒక కేసు, వైజాగ్ లో ఒక కేసు, కుప్పంలో ఒక కేసు, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడింది. కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం ఏంటి? ఎందుకంటే ముందుగా నోటీసులు ఇవ్వడం లేదా ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేసిన తర్వాత అరెస్ట్ చేయడం, ఈ ప్రక్రియను చేపట్టారు పోలీసులు. అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గత 2025లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి అరెస్ట్ ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అలాగే అతని మీద ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మరిన్ని కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి
అంటే మరిన్ని ఫిర్యాదులు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా కొంత బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాటికైనా అంటే నోటీసులు ఇస్తారా లేదంటే కారణం చెప్పి అరెస్ట్ చేస్తారా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత అయితే లేదు. కానీ రావణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రశ్న టీం ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తున్నారు. కావాలని అరెస్ట్ చేస్తున్నారు, కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సో ఈ పరంపర ఈ ప్రక్రియ మొత్తం చూసుకున్న తర్వాత అదే చాలా స్పష్టంగా తేట తెల్లమవుతుంది అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు వినపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో ఆ తర్వాత నుంచి కూడా కొంతమంది విషయంలో కొంత నోటు దురుసుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే పిఠాపురం పోలీసులు ఈ అంశాన్ని టేకప్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అటు ప్రశ్న టీం గానీ లేదంటే అతని కుటుంబ సభ్యులు గానీ ఎంత పోరాడినా సరే అతనికి ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ పొరపాటున బెయిల్ వచ్చినా సరే మరో కేసును సిద్ధం చేసి ఉంచినట్లుగా కూడా అక్కడ సమాచారం అయితే అందుతుంది. అలాగే 14 రోజుల రిమాండ్ పడితే అవసరమైతే అతన్ని పోలీసులు కొన్ని రోజులు కస్టడీలో కూడా తీసుకుని మీరు ఎవరి ప్రదేశంతో వ్యాఖ్యలు చేశారు, ఎవరి ప్రోద్బలంతో వ్యాఖ్యలు చేశారు, మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టారు, దీని వెనుకున్న కారణాలు ఏంటి అనేటువంటి అంశాలతో అతన్ని కొంత విచారణ కూడా జరిపేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. సో ఈ కేసు పైన కూడా రావణ్ మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు కోర్టు టైమింగ్స్ మొదలైన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద అతను బయటకు వచ్చినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. కాబట్టి ఇక్కడ కోర్టు టైమింగ్స్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి. అయితే అటు జడ శ్రావణ్ కూడా ఇతను మామూలుగా కొంత అంటే బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన హైకోర్టులో కూడా పిటిషన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి కాకినాడ జిల్లా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా అంటే కాసేపట్లో పిటిషన్ అయితే దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఎలాగైనా సరే ప్రశ్నారావణ్ బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు అయితే జడా శ్రావణ్ కాస్త గట్టిగానే చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ప్రశ్న రావణ్ మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా బుధవారం రావణ్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రధానంగా ప్రశ్న రావణ్ ను తెలంగాణలో వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వైనం పిఠాపురానికి తరలించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఒక్కసారిగా ప్రశ్న టీంతో పాటుగా రావణ్ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అనేటువంటి కోణంలో కూడా విమర్శ ప్రతి విమర్శలు సాగినటువంటి వైనం మనం చూసాం. తాజాగా రావణ్ కు బెయిల్ ను మంజూరు చేస్తూ కూడా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రధానంగా వ్యక్తిగత పూచీకత్తు పైన రావణ్ బెయిల్ పైన కూడా విడుదలయ్యారు. కానీ రావణ్ తరపున కీలకంగా వాదనలు వినిపించారు జాడ శ్రవణ్ కుమార్. విడుదలైనటువంటి కాసేపటికే మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధానంగా 2025లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పిఠాపురం నుంచి కాకినాడ జిల్లా సర్పవరంకు తరలించారు పోలీసులు. గతంలో ఎప్పుడో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం. ఒక కేసు పైన బెయిల్ పైన మంజూరైనటువంటి రావణ్ కు వెంటనే కేవలం ఒక గంట సమయం కూడా దొరకనటువంటి సందర్భంలో వెంటనే అరెస్టు చేశారు. రావణ్ పైన కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా కేసుల పైన గతంలో ఉన్నటువంటి కేసులు ప్రధానంగా ఇప్పుడు తీసి రావణ్ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటున్నారు. ప్రశ్నిస్తే ఈ విధమైనటువంటి కేసులతో భయపెడతారా అంటూ కూడా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే తాజాగా మళ్ళీ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో రావణ్ మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ప్రధానంగా రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం, డిప్యూటీ సీఎం మరి ముఖ్యంగా తన యొక్క మనోభావాలు కించపరిచేలా ఉన్నాయంటూ కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ కూడా వినబడ్డాం. సో దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి రావణ్ నెక్స్ట్ బెయిల్ పిటిషన్ ఎప్పుడు దాఖలు చేయబోతున్నారు. ఈ కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి. ప్రశ్న రావణ్ టీం ఇప్పటికే దీనిపైన మండిపడుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా మండిపడుతున్నారు. కనీసం ముందస్తు నోటీసులు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేసు యొక్క వివరాలు తెలియజేయకుండా అదుపులోకి తీసుకున్నారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి.